భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలు హర్యానాలోని జింద్ సోనిపట్ మధ్య నడుస్తుంది. హైడ్రోజన్ టెక్నాలజీ కలిగిన అతిపెద్ద దేశాల సరసన భారత్ కూడా చేరింది. అమెరికా, జర్మనీ, జపాన్, చైనాల వద్ద మాత్రమే హైడ్రోజన్ రైలు టెక్నాలజీ ఉంది. ఈ రైల్లో హైడ్రోజన్ సిలిండర్లు నిల్వ చేసిన 2 బోగీలు ఉంటాయి. హైడ్రోజన్ గ్యాస్ ను హై ప్రెషర్ ట్యాంకులో నిల్వ చేశారు. 1200 కిలోవాట్ల ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్లో హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య రాసాయనిక చర్య జరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ మొత్తం చర్యలో బై ప్రొడక్ట్ గా నీటి ఆవిరి, వేడి మాత్రమే విడుదలవుతుంది. నేను రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం, ఏది అబద్ధం అన్ని మీ ముందుంచి మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హర్యానాలోని జింద్ లో దేశంలో అతి పెద్ద హైడ్రోజన్ నిల్వ రీఫ్యూలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 3000 కిలోల హైడ్రోజన్ నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. NFPA2 ISO 19880 అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా దీనిని నిర్మించారు. ఇక డీజిల్ రైళ్ల స్థానంలో హైడ్రోజన్ రైళ్లను తీసుకురావడం ద్వారా విద్యుత్ లైన్లు వేయాల్సిన అవసరం లేకుండా పర్యావరణ సున్నిత ప్రాంతాలను పూర్తిగా కాలుష్యం లేని గ్రీన్ జోన్ గా మార్చవచ్చు. దీనివల్ల వాతావరణానికి నష్టం తగ్గుతుంది. హైడ్రోజన్ రైళ్లు స్థానిక మార్గాలు, తక్కువ దూర ప్రయాణాలు, పర్యాటక ప్రాంతంలో ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇక ప్రస్తుతం హైడ్రోజన్ తయారు ఖర్చు, ఈ టెక్నాలజీ ఖర్చు ఎక్కువగా ఉండడం పెద్ద మైనస్ గా మారింది. అయితే దేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, తయారు, ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతూ ఉంది. దేశంలో విస్తారంగా లభించే సౌర, పవన వనరులు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. ఇక రాబోయే సంవత్సరంలో హైడ్రోజన్ ఆధారిత సాంకేతికతలు ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారతదేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలుపుతాయి. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ప్రయాణికుల రైలు హర్యానాలోని జింద్ సోనిపట్ మధ్య నడవడానికి సిద్ధమైంది. ఈ రైలుకు నమో గ్రీన్ రైల్ అని పేరు పెట్టారు. దీని నిర్వహణ బాధ్యతలను ఉత్తర రైల్వేలోని ఢిల్లీ డివిజన్ చూసుకుంటుంది. ఈ రైలు సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ అత్యాధునిక రైళ్లను తయారు చేసింది. ఈ రైళ్లకు 74010, 74009 నంబర్లను కేటాయించారు. జింద్ నుండి సోనిపట్ మధ్య ఉన్న 89 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం 2 గంటల్లో పూర్తి చేస్తుంది. గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ హైడ్రోజన్ రైలు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. డీజిల్ రైళ్లతో పోలిస్తే ఇది కాలుష్యాన్ని పూర్తిగా నివారిస్తుంది కాబట్టి దీనిని భవిష్యత్తుకు సాంకేతికతంగా పిలుస్తున్నారు. ఈ రైలు వారంలో 7 రోజులు అందుబాటులో ఉంటుంది. రైల్ నంబర్ 74010 ఉదయం 7:40 జింద్ జంక్షన్ నుండి బయలుదేరి ఉదయం 9:40 సోనిపట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైల్ నంబర్ 74009 ఉదయం 10:40 సోనిపట్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 1 జింద్ చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో రైలు మొత్తం 14 స్టేషన్ల గుండా వెళ్తూ 12 స్టేషన్లలో ఆగుతుంది. దీనివల్ల హర్యానాలోని అనేక చిన్న పట్టణాలు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది. ఇక సామాన్యులకు భారం కాకుండా రైల్వే శాఖ దీని ధరలను సాధారణ డీజిల్ మల్టిపుల్ యూనిట్ రైళ్లతో సమానంగా ఉంచింది. ప్రయాణికులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. కనీస టికెట్ ధర 10 రూపాయలుగా ఉండగా జింద్ నుండి సోనిపట్ వరకు పూర్తి ప్రయాణానికి గరిష్ట ధర కేవలం 25 రూపాయలుగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో దేశంలోని ఇతర మార్గాల్లో కూడా హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం కానుంది.